హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తమన్నా భాటియా ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉండి ఇప్పుడు కేవలం బాలీవుడ్ కే పరిమితమై వెబ్ సిరీసెస్ లో బడ్జెట్ మూవీస్ చేసుకుంటూ బిజీ అయిపోయింది. అసలు తమన్నా హీరో కార్తీ రిలేషన్ పెళ్లి దాకా వెళ్లి బ్రేకప్ అవడానికి గల కారణాలేంటి? విరాట్ కోహ్లీకి తమన్నాకి ఉన్న సంబంధం ఏమిటి? నిజంగానే విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్ చేసుకుందా? తమన్నా సినిమా అవకాశాల కోసం ఎవరెవరితో అఫైర్స్ నడిపింది అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. తమన్నా భాటియా అలియాస్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈమె 1989 డిసెంబర్ 21న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. తండ్రి సంతోష్ భాటియా, తల్లి రజనీ భాటియా. ఈమెకి ఆనంద్ భాటియా అనే అన్న కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి ఒక జ్యువెలరీ షాప్ లో పనిచేస్తే తల్లి కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేది. తమన్నా తన స్కూలింగ్ ని ముంబైలోని మనాజీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న తమన్నాకి చిన్నప్పటి నుండి డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటూ స్కూల్లో ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ అలా ప్రైజెస్ ని కూడా గెలవడంతో ఈమె టాలెంట్ ని చూసిన టీచర్స్ కూడా అచ్చం శ్రీదేవి లాగే డాన్స్ చేస్తున్నావని పొగిడేవారు. దీంతో తమన్నాకి సినిమాల్లో నటించి శ్రీదేవి లాగే హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక ఇదే విషయంపై తన తల్లిదండ్రులకు చెప్పగా వారు కూడా కూతురిని సపోర్ట్ చేస్తూ పృథ్వీరాజ్ యాక్టింగ్ థియేటర్ లో జాయిన్ చేయించారు. అలా అక్కడ యాక్టింగ్ కోర్స్ చేస్తుండగా తమన్నాకి మంచి కాంటాక్ట్స్ పెరిగాయి. ఇక వారందరూ ముందుగా మోడలింగ్ లో ట్రై చేయమని, ఒకవేళ మోడలింగ్ లో సక్సెస్ అయితే ఈజీగా సినిమాలో ఛాన్సులు వస్తాయని చెప్పడంతో తమన్నా ఒక మోడల్ ఏజెన్సీలో జాయిన్ అయ్యింది. ఇక అలా ఒకవైపు కొన్ని ప్రొడక్ట్స్ కి మోడల్ గా చేస్తూనే మరోవైపు మూవీస్ లో ట్రై చేయగా కొత్త టీమ్ తో కలిసి చందసార్ రోహన్ సహారా అనే మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా 17 ఏళ్ల వయసులోనే తమన్నాకి హీరోయిన్ గా చేసే అవకాశం దక్కింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత తమన్నాకి హిందీలో ఛాన్సులు రాలేదు, కానీ హిందీ ఆల్బమ్ సాంగ్స్ లో యాక్ట్ చేసే ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా 2005లో ఇండియన్ ఐడల్ విన్నర్ అయిన అభిజిత్ సావన్ యొక్క ఆల్బమ్ సాంగ్ లో యాక్ట్ చేయగా ఆ సాంగ్ రిలీజ్ అయ్యి తమన్నాకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ ఆల్బమ్ సాంగ్ ని చూసిన మోహన్ బాబు మంచు మనోజ్ ని హీరోగా పెట్టి తీస్తున్న స్త్రీ అనే మూవీలో తమన్నాకి హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్టా కొట్టిందనే చెప్పొచ్చు. ఇక తెలుగులో ఈ మూవీ తర్వాత ఛాన్సులు రాకపోవడంతో తమిళ్లో ట్రై చేయగా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు తన కొడుకైన రవికృష్ణ సరసాన కేడి మూవీలో తమన్నాకి సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. అలా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయినా తమన్నాకి మాత్రం ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చేవి. ఇందుకు కారణం సన్ టీవీ ఛానల్ సిఇఓ అయిన సక్సేనాతో తమన్నాకి పెరిగిన మంచి సాన్నిహిత్యం అనే చెప్పొచ్చు. అలా ఆ తర్వాత ఎస్జే సూర్య హీరోగా చేసిన వ్యాపారి మూవీలో హీరోయిన్ గా చేయగా అది కూడా ఫ్లాప్ అయింది. కానీ సక్సేనా ఈమెను ఎలాగైనా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా చేయాలని సన్ డిటిహెచ్ మోడల్ గా యాక్ట్ చేపిస్తూ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా తమన్నాకి మంచి పబ్లిసిటీ వచ్చేలా చేశాడు. ఇక అదే సమయంలో డైరెక్టర్ శేఖర్ కమల హ్యాపీ డేస్ మూవీలో హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడే ఒక కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా తమన్నా ఫొటోస్ చూసి పిలిపించగా అతని టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఈమె ఓకే చెప్పడంతో హ్యాపీ డేస్ మూవీకి తమన్నాని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే డైరెక్టర్ శంకర్ ప్రొడ్యూస్ చేసిన సన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న కల్లూరి మూవీకి సక్సేనా తమన్నాని రికమెండ్ చేయగా ఒకే టైంలో 2 మూవీ షూటింగ్స్ ని కంప్లీట్ చేసుకుని 2007 సెప్టెంబర్ 28న హ్యాపీ డేస్ మూవీ రిలీజ్ అయితే డిసెంబర్ 7న కల్లూరి మూవీ రిలీజ్ అయ్యి 2 మూవీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో అటు తెలుగు ఇటు తమిళ్లోని తమన్నాకి మంచి గుర్తింపు వచ్చి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక సన్ పిక్చర్స్ బ్యానర్ లోనే పడి కాదవన్, అయాన్, కథన్ కాదలే, సోరా, తిలలంగడి అనే మూవీస్ ని చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక మరోవైపు తెలుగులో 100% లవ్ మూవీతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత బద్రీనాథ్, ఊసరవెల్లి, రచ్చ, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు అనే మూవీస్ ని చేస్తూ తమన్నా తెలుగులో స్టార్ హీరోయిన్ గా బిజీ అయ్యింది. కానీ తమన్నాకి సౌత్ మూవీస్ లో ఎంత సక్సెస్ అయినా హిందీలో మాత్రం తనేంటో ప్రూవ్ చేసుకోవాలి అనుకునేది. దీంతో బాలీవుడ్ లో ట్రై చేయగా లేడీస్ మ్యాన్ అయిన డైరెక్టర్ సాజిద్ ఖాన్ హిమంతల్వా అనే మూవీలో అజయ్ దేవగన్ సరసాన తమన్నాకి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. అలా ఈ మూవీ షూటింగ్ జరిగే సమయంలో వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకుంటూ వెకేషన్స్ కి, పార్టీస్ కి, ఫంక్షన్స్ కి అని వెళ్లడంతో తమన్నా సాజిద్ ఖాన్ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని అందరూ అనుకున్నారు. అందుకు తోడు సాజిద్ తన నెక్స్ట్ మూవీస్ అయిన హంసకాల్ ఎంటర్టైన్మెంట్ లో కూడా తమన్నానే హీరోయిన్ గా ఫిక్స్ చేయడంతో వీరిద్దరి గురించి మీడియాలో వార్తలు హల్చల్ అయ్యేవి. ఇక వీరు చేసిన ఆ 3 మూవీస్ కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో సాజిద్ ఖాన్ కి ఆ తర్వాత డైరెక్షన్ ఛాన్స్ లో రాకపోయేసరికి కొద్ది రోజులకే తమన్నా అతనితో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన దృష్టిని సౌత్ మూవీస్ వైపు మళ్లించింది. ఇదిలా ఉంటే తమన్నా హీరో కార్తిక్ తో కలిసి ఆవారా అనే మూవీని చేసేటప్పుడు
జరిగేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి డేట్ చేయడం మొదలుపెట్టారు. అలా ఈ అండర్స్టాండింగ్ తోనే సిరితయ్య అనే మరో మూవీలో కలిసి చేయడం, మరోవైపు తమన్నాని చెన్నైలో సెటిల్ చేయాలని కార్తీ ఆమెకి ఒక ఫ్లాట్ ని కూడా గిఫ్ట్ గా ఇవ్వడంతో ఈ విషయం మీడియాలో కోడే కూసింది. అయినా వీరిద్దరూ అదంతా పట్టించుకోకుండా అదే ఫ్లాట్ లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇక వీరిద్దరి విషయం మీడియా ద్వారా కార్తీ తండ్రి శివకుమార్ కి తెలిసి సహించలేకపోయాడు. ఎందుకంటే అప్పటికే తన మొదటి కొడుకైన సూర్య పెద్దల్ని ఎదిరించి హీరోయిన్ జ్యోతికని పెళ్లి చేసుకోవడంతో ఏం చేయలేని పరిస్థితి ఉండేది. ఇక కార్తిక్ కూడా తమన్నాని లవ్ చేయడంతో తన తండ్రి శివకుమార్ తట్టుకోలేక మరో హీరోయిన్ తన ఇంటి కోడలుగా రాకూడదని కార్తిక్ వార్నింగ్ ఇస్తూ గతంలో తమన్నాకి సన్ టీవీ సీఈఓతో ఉన్న క్లోజ్నెస్ గురించి చెప్తూ తన మేనకోడలైన రజనీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కరాఖండిగా చెప్పడంతో చిన్నప్పటి నుండి తండ్రి అంటే చాలా భయం ఉన్న కార్తీ తన తండ్రిని ఎదురించలేక తమన్నాకి బ్రేకప్ చెప్పేశాడు. అయినా కూడా ఎక్కడ సూర్యలాగా పారిపోయి మళ్ళీ ఎక్కడ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడేమో అనే భయంతో శివకుమార్ 2011లో తన మేనకోడలు రజనీకి కార్తిక్ తో హడావిడిగా పెళ్లి చేశాడు. ఇక ఈ పెళ్లితో తమన్నా కార్తీ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. అలా ఆ తర్వాత తమన్నా ఒకవైపు అడ్వర్టైజ్మెంట్ లోను మరోవైపు సినిమాలో యాక్ట్ చేస్తూ బిజీగా ఉండేది. ఇక అదే సమయంలో తమన్నాకి ఒక అడ్వర్టైజ్మెంట్ లో విరాట్ కోహ్లీతో కలిసి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా షూటింగ్ జరిగేటప్పుడు వీరిద్దరూ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని కొన్ని నెలలు రహస్యంగా డేట్ చేయడం మొదలెట్టారు. అలా విరాట్ కోహ్లీ ఆడుతున్న కొన్ని మ్యాచెస్ ని చూసేందుకు కూడా తమన్నా నేరుగా స్టేడియంకి వెళ్లి అతనికి సపోర్ట్ చేయడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని మీడియాలో వార్తలు హల్చల్ అయ్యాయి. కానీ తమన్నా రోజు రోజుకి బిజెస్ట్ హీరోయిన్ అవ్వడం, విరాట్ తో టైం స్పెండ్ చేయలేకపోవడంతో విరాట్ కోహ్లీ తమన్నాతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇజబెల్లి అనే మోడల్ తో డేట్ చేయడం మొదలు పెట్టాడు. ఇక ఆ తర్వాత తమన్నా పేరు హీరో ధనుష్, నాగ చైతన్య, ప్రభాస్ తోనూ గట్టిగానే వినిపించిన అది ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదనే చెప్పచ్చు. ఇదిలా ఉంటే బాహుబలి మూవీ తర్వాత తమన్నా సినీగ్రాఫ్ పూర్తిగా పడిపోవడంతో ఐటెం డాన్సర్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలి అనుకుంది. అలా జైల్ అవకుశా నుండి ఐటెం డాన్సర్ గా చేస్తూ సరిలేరు నీకెవరు, గని, జైలర్, స్త్రీ 2 అనే మూవీస్ లో చేస్తూ బిజెస్ట్ డాన్సర్ గా మారి మధ్య మధ్యలో కొన్ని మీడియం బడ్జెట్ మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తుండేది. ఇదిలా ఉంటే లవ్ స్టోరీ 2 అనే ఆంథాలజీ మూవీ చేసేటప్పుడు అందులో ఒక సీక్వెన్స్ లో తమన్నా విజయ్ వర్మతో యాక్ట్ చేయడం జరిగింది. ఇక విజయ్ వర్మ తెలుగు అబ్బాయి అయినప్పటికీ నాని నటించిన ఎంసీఏ మూవీ తర్వాత తెలుగులో ఎక్కడే యాక్ట్ చేయలేదు. కానీ హిందీలో ఎక్కువ బి గ్రేడ్ వెబ్ సిరీసెస్ లో మూవీస్ ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు. ఇక ఆ మూవీ జరిగేటప్పుడు తమన్నాకి విజయ్ వర్మకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీక్రెట్ గా డేట్ చేయడం మొదలు పెట్టారు. అలా ముందుగా వీరిద్దరూ డేట్ చేస్తున్నారనే వార్తలు బయటకు వచ్చినా ఎవరు అంతలా సీరియస్ గా తీసుకోలేదు. ఇందుకు కారణం స్టార్ హీరోయిన్ అయిన తమన్నా అప్కమింగ్ యాక్టర్ అయిన విజయ్ వర్మతో డేట్ చేయడం ఏంటి అని లైట్ తీసుకున్న 2023 న్యూ ఇయర్ రోజున వీరిద్దరూ కలిసి గోవాలో సెలబ్రేట్ చేసుకుంటూ హగ్స్ అండ్ కిస్సెస్ ని పెట్టుకుంటున్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అంతేకాకుండా వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ తమ రిలేషన్ ని కూడా అఫీషియల్ చేశారు. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుని ఒకటవబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు తమన్నా హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఐటెం డాన్సర్ గా 85 సినిమాల్లో యాక్ట్ చేయగా ఈమె నటనకు గాను ఒక సైమా అవార్డుతో పాటు 2 సంతోష్ అవార్డ్స్ ని కూడా అందుకుంది. ఫ్రెండ్స్, తమన్నా నటించిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.